ప్రియ సంఘమా, ఈ ఉదయకాలన దేవుని వాక్యాన్ని అందించటకు రెవరెండ్ డాక్టర్ గ్యాబ్రియల్ గంటా గారు, విశ్వవాణి రీజనల్ కోఆర్డినేటర్ స్టేషన్ ఇన్ బెంగళూరు, వారు మన మధ్య ఉండటం చాలా సంతోషం. వారు దైవ వర్తమానాన్ని అందించ రాయలసీమ ఏరియా కోఆర్డినేటర్గా నా పేరు ఎన్ జయకుమార్, విశ్వవాణి పక్షంగా పనిచేస్తున్నానండి. ఈరోజు విశ్వవాణి ఆదివారంగా మనకు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సంఘం మరి ప్రతి ఇయరు మనల్ని ప్రేమించి అనేక పలు విధాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సంఘానికి మరొకసారి విశ్వవాణి పక్షంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు, స్థానిక పాస్టర్ గారు అనిల్ సామెల్ గారికి నా యొక్క వందనాలు. అలాగే ప్రెసిడెంట్ పెద్దలు ఏడి లింకన్ సార్ గారికి, అలాగే సెక్రటరీ గారికి, అలాగే ట్రెజరర్ గారికి, పెద్దలందరికీ, స్టాండింగ్ కమిటీ పెద్దలందరికీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. నేను పరిచయం చేయాల్సిన వ్యక్తి మన మధ్యలో దైవజనులు వచ్చారు. అన్న మాకు ఈ సంఘానికి బాగా తెలుసు కాబట్టి సుపరిచితులు, అనేక పర్యాయసారాలు వచ్చాడు. అయితే ఇప్పుడు ఇంకా బాధ్యతలు ఎక్కువ పెంచి విశ్వవాణి పరిచర్యలో అన్నను వాడబడుతున్నాడు దేవుడు. రెవరెండ్ డాక్టర్ గాబ్రియల్ గంటా గారు మనందరికీ తెలుసు. అయితే అన్న రీజనల్ కోఆర్డినేటర్గా పదవి బాధలు చేస్తూ బెంగళూరు నుంచి మన మధ్యకు వచ్చారు. అన్న రావడం ఎంతో మనకు సంతోషకరం. అన్నను సవిధంగా మనకు అన్నను ఆహ్వానిస్తూ ఈ అవకాశానికి అన్నకు ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, నాకు అవకాశం ఇచ్చినందుకు స్తోత్రం. మనకి మహిమ కలుగునుగాక. ఈ యొక్క ప్రత్యేకమైన దినం విశ్వవాణి ఆదివారముగా పరిగణిస్తూ విశ్వవాణి కుటుంబంగా మేము వచ్చి మీతో సహవాసం చేయడానికి దేవుడిచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి నేను మహిమ చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రియమైన సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క దినం నాకు చాలా సంతోషకరమైన దినం. నేను ఎప్పుడు బాప్టిస్ట్ చర్చిలో ఇలా నిలబడినప్పుడల్లా నాకు మనసుకు అదొక రకమైన ఆనందం కలుగుతూ ఉంది. నా యొక్క సొంత సంఘానికి వచ్చి దేవుని యొక్క మాటలు చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతగా భావించి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క శ్రేష్టమైన సమయాన మన ప్రియులు సంఘ ప్రెసిడెంట్ గారు శ్రీ ఏడిఏ లింకన్ అన్నగారికి ప్రత్యేకమైన వందనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. అన్నగారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మరలా నేను గతసారి వచ్చాను, మరలా అన్నగారు ప్రెసిడెంట్గా ఉండడం, మరొక మారు ఈ యొక్క ఆదివారం రావడానికి దేవుడు నాకు కృప చూపాడు. దేవునికి నేను మహిమ చెల్లిస్తున్నాను. సంఘ సెక్రటరీ గారు శ్రీ ఎం జాన్ విల్సన్ గారికి, అలాగే సంఘ ట్రెజరర్ లక్ష్మణ గారికి, అలాగే సంఘ స్టాండింగ్ కమిటీ సభ్యులందరికీ, ప్రత్యేకంగా సంజీవరావు అంకుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క సంఘంలో మరి స్థానిక సంఘ కాపరి రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యలయ్య గారికి, అలాగే మరొక సంఘ కాపరి జీవనయ్య గారికి. జీవనయ్య గారిని నేను బెంగళూరులో కలిశాను ఒక చర్చ్లో. మరి ఈ మందిరానికి పాస్టర్ గారికి రాకముందు బెంగళూరులో తన కాపరిగా ఉన్న సంఘంలో నేను వాక్య పరిచర్య చేయడానికి అప్పుడే ఈ కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్ గురించి మేము మాట్లాడుకున్నాం. తదుపరి దైవజనుడు ఈ సంఘానికి కాపరిగా రావడానికి దేవుడు కృప చూపించాడు. తర్వాత మేము మాట్లాడాం. గొప్ప దైవజనులు మరి సంఘ కాపరిగా ఉండడం సంఘానికి ఆశీర్వాదకరం. అలాగే తండ్రి సమానులైనటువంటి రెవరెండ్ ఆర్ పాస్కల్ ప్రకాష్ అయ్య గారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన దినాన దేవుని సన్నిధానంలో సమయాన్ని గడుపుతూ దేవుణ్ణి ఆరాధించడానికి మనమంతా వచ్చాం. ఈ యొక్క సంఘం విశ్వవాణి పరిచర్య కొరకై ప్రార్థించి మరి ఆర్థికంగా సహాయం చేసి మరి వ్యక్తిగతంగా వారి యొక్క సమయాన్ని వెచ్చించి సహకరించేటటువంటి అనేక మంది దైవజనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. చాలామంది బాక్సుల ద్వారా, తర్వాత దాతృత్వంగా ఆర్థిక వనరులను సమకూర్చి పరిచర్యకు సహాయం చేసేటటువంటి పెద్దలైనటువంటి వారు ఉన్నారు. వారందరికీ, విశ్వవాణి మెంబర్స్కి, తర్వాత డిఎండిటి ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్న ప్రియులందరికీ ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఈ దినం ఒక ప్రత్యేకమైన దినం. మనం ఆదివారపు ఆరాధనకు రాకముందే బయట మనము ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు
అపార మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భారతదేశం అందంతటా జరుపుకుంటూ ఉన్నారు. మనకు బాగా తెలుసు, బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నాయకత్వంలో రాజ్యాంగాన్ని సిద్ధపరిచి అనేక మంది ఈ దేశంలో అట్టడుగున దిగజారిపోయిన బలహీన వర్గాల వారికి ఆయన చేసినటువంటి సేవను కొనియాడుతూ తన యొక్క జన్మదినాన్ని ఈ దినం భారతదేశంలో జరుపుకొంచున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసినప్పుడు నిజంగా అలాంటి గొప్పవారిని జ్ఞాపకం చేయడం మనకు ఆశీర్వాదకరం. ఒకసారి ఒక విలేకరి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగాడంట. ఏమని అడిగాడంటే, మీరు ఎప్పుడు కూడా సూట్ వేసుకొని మంచి టై కట్టుకొని మంచి ఎప్పుడు కూడా టైడీగా చక్కగా మీరు కనబడుతూ ఉన్నారు. దీనంతటికీ కారణం ఏంటి? మన పూర్వీకులు సాధారణంగా వారు గడిపారు, కానీ మీరు ఉదయం లేచింది మొదలుకొని సిద్ధపడి ఉదయం నుంచి సాయంకాలం వరకు చక్కగా కోట్ వేసి టై కట్టుకొని టైట్ అండ్గా ఉంటున్నారు. దాని ఏంటి కారణము అని తనకు అడిగారట. అడిగినప్పుడు ఆయన ఏదో చెప్పడానికి వెళ్ళేసరికి ఇంకొక వ్యక్తి వచ్చి అన్నారు, మన పూర్వీకుల్ని అనుసరించకుండా మన భారతదేశ సాంప్రదాయాన్ని మీరు పట్టించుకోకుండా ఈ రీతిగా ఉండడం ఏంటి అని అడుగుతూ ఆయన ఏమన్నాడు, అయితే భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా ఎలాగుండాలండి అని అడిగాడట అంబేద్కర్ గారు. అడిగితే ఆయన ఏమన్నారంటే, ఒక లుంగి కట్టుకొని చేతులు ఉన్న బనియన్ వేసుకొని టవల్ మీద వేసుకొని తలకు తలపాగ చుట్టుకొని ఒక చెప్పులు వేసుకొని సాధారణంగా మన ఆచారం అండి, మన సంస్కృతి, మీరు అలాగుండాలి. కానీ మీరు విదేశాల నుండి వచ్చినటువంటి ఆ టైలు కోట్లు ఈ జబర్దస్త్గా కనబడడం ఏంటి అని తనకు ప్రశ్నించినప్పుడు, మన పూర్వీకుల్ని అనుసరించండి అని మీరు చెబుతున్నారు. ఒకవేళ పూర్వీకుల్ని కానీ మనం అనుసరించినట్లయితే మనమందరం కూడా ఆదాము హవ్వలు వేసుకున్న డ్రెస్ వేసుకొని తిరగాలి. కానీ ఆదాము హవ్వలు డ్రెస్సులు వేసుకొని తిరిగే మనము దాని నుండి బయటపడాలనే విదేశాల నుండి మిషనరీలు భారతదేశానికి వచ్చి ఈ రీతిగా మన యొక్క నాగరికత, సంస్కృతి, పద్ధతులు, వస్త్రాధరణ, భోజన అలవాట్లు, పద్ధతులన్నీ మార్చడానికి మరి విదేశాల నుండి మిషనరీలు భారతదేశానికి వచ్చి నేర్పించారండి. కనుక మనము మన పూర్వీకుల స్థితిలో నుండి ఈ ఆధునిక యుగంలో మార్పు చెందుతుంటే మార్పు చెందిన వారంగా మనం ఉండాలి. కానీ అదే పద్ధతిలో మనం బ్రతకకూడదు. ఒక్కసారి భారతదేశానికి వచ్చిన మిషనరీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఎన్ని విద్యా సంస్థలు నిర్మించి వైద్య రంగాల్లో సేవలు అందించి సామాజికంలో చైతన్యం తీసుకొచ్చి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. మీరు అలాంటి వారిని మీరు చూడండి అని ఆయన జ్ఞాపకం చేయడం జరిగింది. కనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయాన ఈ రకంగా ఆ సంఘాలు అభివృద్ధి చెంది ఇలాంటి విద్యావంతులుగా ఆరోగ్యపరంగా ఈ రీతిగా మనము ఎదుగుతూ ఉన్నాము అంటే అది కేవలము మిషనరీల యొక్క దయ, వారు చేసినటువంటి శ్రమ, వారు చేసిన ప్రయాస సత్ఫలితంగా మనం ఈ యొక్క స్థితిలో దేవుని మందిరంలో సమకూడి ఇలాంటి వస్త్రాధరణతో ప్రభువును మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం. లేని పక్షంగా మన పూర్వీకులను, మన సాంప్రదాయాల్ని మనం చూస్తే మనం ఎక్కడ ఉండేవారమో, మన స్థితిగతులు ఎలా ఉండేవో ఒక్కసారి మనం యొక్క శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ మాటలు చెబుతూ ఉన్నాను అంటే, ఈరోజు విశ్వవాణిలో తరపున మిషనరీ ఆదివారంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. మిషనరీలు గ్రామాలకు వెళ్ళి సువార్త ప్రకటించకపోతే గ్రామాలు చైతన్యవంతం కాదు, నాగరికతలోకి రాదు, విద్యారంగంలో రాణించదు, వైద్య రంగంలో రాణించదు, ప్రజల్లో మార్పు రాదు. కానీ నేటి దినపు సమాజానికి మిషనరీల యొక్క పరిచర్య చాలా ప్రాముఖ్యమైన సంగతిని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో భారతదేశంలో విశ్వవాణి పరిచర్యల పక్షంగా 4708 మంది సేవకులు పరిచర్య చేస్తూ ఉన్నారు. 10 జిల్లాల్లో మరి ఈ యొక్క అంటే గత ఆర్థిక సంవత్సరంలో 125 నూతన గ్రామాల్లో సంఘాలు స్థాపించడానికి దేవుడు కృప చూపించాడు. అయితే అందులో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క 125 గ్రామాల్లో 103 మందిరాలు నిర్మించి ప్రతిష్ఠించడానికి దేవుడు కృప చూపించాడు. 29 రాష్ట్రాల్లో 7666 బాప్తిస్మాలు గత ఆర్థిక సంవత్సరంలో విశ్వవాణి పక్షంగా మరి దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేయడానికి దేవుడు ప్రేరేపణ, ప్రోత్సాహాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. ఇలాగనే మేము చెబుతున్నప్పుడు ఇలాంటి
మంచి మందిరాల్లో, దేవుని సంఘాల్లో దేవుని యొక్క సువార్తను ప్రకటించి మందిరం కొరకు, సేవ కొరకు, సువార్థికుల కొరకు చెప్పినప్పుడు 55 సైకిళ్ళు, 15 కంప్యూటర్లు, 14 2 వీలర్స్ సంఘాల్లో నుండి ఇచ్చేదాన్ని బట్టి గ్రామాలకు వెళ్ళి సువార్త చేయటానికి దేవుడు విశ్వాని పరిచర్యను బలపరిచి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మన మందిరంలో నుండి, మన సంఘంలో నుండి కూడా చాలామంది సౌర సభలకు వచ్చారు. మన థామస్ అన్న వారి టీం వాళ్ళు, అలాగనే చాలామంది ఉన్నారు. ఆర్థికంగా సహాయం చేసేవారు, బాక్సుల ద్వారా సహాయం చేసేవారు. ఈ యొక్క పరిచర్యను ప్రోత్సహించేటటువంటి అనేక మంది ఈ సంఘాల్లో ఉన్నారు. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేయడానికే ఈ యొక్క విశ్వాని ఆదివారం నాడు మీ ముందర నిలబడి సమయాన్ని వెచ్చించి మీకు వందనాలు తెలియజేయడానికే ఈ యొక్క విశ్వాని ఆదివారాన్ని అడిగి మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నా ప్రియమైన దేవుని సంఘ బిడ్డలైన మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి మెయిన్ లైన్ చర్చెస్ నుండి ఆర్థికంగా సహాయం చేయటం బట్టి ఈ పరిచర్య అద్భుతకరంగా జరగడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. కనుక ప్రత్యేకంగా సంఘ ప్రెసిడెంట్, కమిటీ సభ్యులకు, సంఘ బిడ్డలైన మీ అందరికీ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, స్థానిక సంఘ కాపరులకు నా యొక్క ప్రత్యేకమైన వందనాలు విశ్వాని కుటుంబ పక్షంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరొక మారు బాప్టిస్ట్ సంఘంలో నిలబడి చెప్పడం నా అదృష్టంగా భావించి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చదివిన లేఖన భాగం నుండి మనము ఆలోచన చేసినప్పుడు ఈ 102వ కీర్తన నేను ఈ యొక్క దినాన 6-7 వచనాల్లో నుండి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి ఒక్కసారి ఆ లేఖనాలను మనం చదివినట్లయితే, నేను అడవిలోని గూడబాతును పోలి ఉన్నాను, పాడైన స్థలములోని పగిడి కంటి వలె ఉన్నాను, రాత్రి మెలకువగా ఉండి ఒంటి మీద ఒంటిగా నున్న ఆ పిచ్చుక వలె ఉన్నాను అని కీర్తనకారుడు జ్ఞాపకం చేసిన అంశాన్ని మీ గమనములోకి తేవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. శ్రేష్టమైన దినం నాయన, నీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని ఎరిగి నాయన, ఎండ తీవ్రముగా ఉన్నప్పటికీ నాయన, చెమటలు పుడుతున్నప్పటికీ, వేడి సెగలు తగులుతున్నప్పటికీ నీ మందిరములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఎరిగిన వారమై ప్రభువా నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. తండ్రి, మా అందరితో మాట్లాడండి, సంఘముతో మాట్లాడండి నాయన, ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో నింపండి. మేము నిన్ను ఘనపరిచి, నిన్ను కొనియాడి, నిన్ను మహిమపరచు వారముగా చేయండి. నేడు దినం మాతో మీరు మాట్లాడిన మాటల చేత మేము చైతన్యవంతులై సువార్త అందని ప్రాంతాల కొరకై ప్రేరణ పొంది నిన్ను ఘనపరచు వారముగా చేయమని నీ నామానికి మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ప్రత్యేకంగా మనము ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడు తన యొక్క జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలను ఆయన జ్ఞాపకము చేసుకుంటూ యెహోవా దగ్గర ఆయన ప్రార్థన చేస్తూ తన యొక్క జీవితంలో వచ్చిన కష్టాన్ని, తనకొచ్చిన శ్రమను, తను పొందుచున్న బాధలను, హింసలను ఆయన గుర్తు చేసుకొని ఈ మాటలను ఆయన జ్ఞాపకము చేస్తూ, పొగ ఎగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి, పొయ్యిలోనేది కాలిపోవునట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నాయి, ఎండ దెబ్బకు వాడిన గడ్డి వలె నా హృదయము వాడిపోయి ఉన్నది, భోజనము చేయుటకే నేను మరచిపోవచ్చున్నాను అని తన మనసులోనూ తన అనుభవిస్తున్న అనుభవాలను అన్నిటినీ ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రత్యేకంగా 3 పక్షులను గూర్చి తన జీవితంతో ఆయన పోల్చుకొని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 6, 7 2 వచనాలను కానీ మీరు చదివినప్పుడు ఆయన చెప్పింది, ఒకటి గూడబాతు, రెండవది పగిడి కంటే, మూడవది పిచ్చుక అని 3 పక్షులను గూర్చి ఆయన జ్ఞాపకము చేసి, నా బ్రతుకు అలాంటి స్థితిలో ఉన్నది అని ఆయన ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఆయన జ్ఞాపకము చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా కానీ మనము ఆలోచన చేసినట్లయితే పాలస్తీనా ప్రాంతంలో 360 నుండి 400 వివిధ రకాల పక్షులు ఉన్నాయి. అందులో వాటిని 50 విభాగాలుగా వర్గీకరించినప్పుడు బైబిల్ గ్రంథంలో 26 పుస్తకాల్లో 26 పక్షుల గురించి చాలా తేటగా కొన్ని విషయాలను తెలియజేయడం జరిగింది. అందులో లేవియా కాండం 11వ అధ్యాయము,
ద్వితీయోపదేశ కాండము 14వ అధ్యాయం మనం చదివినట్లయితే అందులో పవిత్రమైనవి అపవిత్రమైనటువంటి పక్షుల యొక్క జాబితా అందులో మనం చాలా స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. మనము చదివినటువంటి లేఖన భాగంలో 3 పక్షులను గురించి కీర్తనకారుడు తన జీవితంలో అన్వయించుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటి గూడబాతు అని చెబుతూ ఉన్నాడు. ఇది గూడబాతు అనే మాటను మనం చూసేటప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో పెలికన్ పక్షులు అని దాని గురించి రాసుకొచ్చాడు. దానికి తెలుగు తర్జుమాలో గూడబాతు అనే మాటను ఇక్కడ చెబుతూ ఉన్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే పగిడి కంటే అని రాశాడు. పగిడి కంటే అని తెలుగు భాషలో స్పష్టంగా రాశాడు. కానీ మన వాడుక భాషలో గుడ్లగూబ అంటాం. మనం దానికి గుడ్లగూబ అని మనం మాట్లాడుతూ ఉంటాం. అది ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడినటువంటి పక్షిగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంటి మీద నుండేటటువంటి పిచ్చుక. ఈ పిచ్చుకలు ఏంటి అంటే నిద్రపోకుండా రాత్రింపవళ్ళు కిచకిచలు ఆడుకుంటూ ఎప్పుడు కూడా తన మట్టుకు తను ఆహారం కొరకు, నివాసం కొరకు, లేకుంటే వేరే పక్షులకు దొరికితే దాడి చేస్తుందేమో అని భయముతో అది ఎప్పుడు కూడా తన గురించి తను ఆలోచన చేసుకొని అది ఎప్పుడు కూడా మీరు చూడండి, ఇంటి మీద గడ్డిళ్ళు ఉండేటటువంటి గృహాలను మీరు గమనిస్తే చిన్న గూడు కట్టుకొని రాత్రి పగలు కిచకిచలు ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడు కూడా తన గురించి తను మదన పడుతూ జీవించినటువంటి పక్షిగా చిన్న పిచ్చుక. ఎవరైతే బీదవారుగా ఉంటారో యెరూషలేము దేవాలయంలో అర్పణలు అర్పించడానికి వెళ్ళేటప్పుడు, బలులు అర్పించడానికి వెళ్ళేటప్పుడు వారు బీదలైతే పిచ్చుకల్ని అర్పించేటటువంటి వారు, అంటే కడు బీదలైనటువంటి వారు అని గుర్తించడానికి చిన్న పిచ్చుకల గురించి ఆధారం చేసుకొని మాట్లాడిన సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనము చాలా ప్రత్యేకంగా గమనించినట్లయితే ఈ దినం గూడబాతును గూర్చి కొన్ని మాటలు దేవుని చిత్తం అయితే ఇంకా నెక్స్ట్ సారి వచ్చినప్పుడు పిచ్చుక గురించి, పగిడి కంటి గురించి నేను మాట్లాడుతాను. కానీ ఇప్పుడు మాత్రం గూడబాతు గురించిన మాటలు కొన్ని మీ గమనంలోకి తేవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఇది గూడబాతు నీటి పక్షి. ఇది విశిష్టమైన లక్షణములు కలిగినటువంటిది. చాలామంది బైబిల్ పండితులు ఇది క్రీస్తుకు సాదృశ్యమైనటువంటి పక్షిగా దీనికి కొనియాడుతారు. ఇది ఒక ప్రత్యేకమైన లక్షణము కలిగిన పక్షి. మిషనరీలుగా అయితే మేము చెప్పేది ఏంటంటే ఇది ఒక మిషనరీ పక్షి. మిషనరీ గుణ లక్షణాలు కలిగినటువంటి పక్షిగా మనం చూస్తాం. ఇది 6 అడుగుల పొడవు ఉంటుంది. పొడవాటి మెడ కలిగి ఇది జీవిస్తూ ఉంటుంది. ఇది కేవలము చెరువులో, నదీ తీరాల్లో, సముద్ర ప్రాంతాల్లో ఇది జీవిస్తుంది. నిర్జనమైన ప్రాంతాల్లో, అంతేకాకుండా ఎడారిలో, అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా నివసించడానికి ఇష్టపడుతూ ఉంది. దీని యొక్క పాదాలు సాలెగూడు పాదాలు కలిగి ఉంటాయి. ఇది నడవదు, ఇది జంపు చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. ఇది కేవలము 3 గుడ్లు పెడుతుంది. అది ఈ యొక్క మట్టిని తవ్వి లేకుంటే ఇసుకను తవ్వి ఆ గుడ్లను అక్కడ దాచిపెట్టి ఆహారం కొరకు వెళ్ళి మరలా వచ్చేది తొలగించి అది పొదిగేటటువంటి ఆలోచన కలిగినటువంటి పక్షి. ఇది హంస కంటే తెల్లగా ఉంటుంది. కానీ ఇది అపవిత్రమైన పక్షుల జాబితాలో, లేవియా ఖండాన్ని మనం చదివితే అపవిత్రమైన పక్షుల జాబితాలో దానికి కలపడం జరిగింది. ఇది ఎక్కువగా ఆఫ్రికా అడవుల్లో, ఆసియా ఖండములోని కొన్ని ప్రాంతాల్లో కనబడుతూ ఉంది. మన కొల్లేరు సరస్సుకు ఇది వలస వచ్చి కొన్ని రోజులుండి మరలా తిరిగి వెళ్ళిపోయినటువంటి పెలికాన్ పక్షులు అని మీరు పేపర్లో చూసి ఉంటారు. వర్షాకాలంలో వస్తాయి. ఈ వేసవి కాలం అంతా మన ఆంధ్రప్రదేశ్లో సేద తీరిన తర్వాత మరలాది వారి ప్రాంతాలు ఎక్కడి నుండి వచ్చాయో అక్కడికి వలస వెళ్ళిపోయేటటువంటి పక్షులుగా ఇందులో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క పక్షి గురించి ఎందుకు ఈ దినాన ప్రత్యేకంగా మిషనరీ పక్షి అని, దీని గురించి ఎందుకు ఈ యొక్క సేవకుడు గంటా గాబ్రియల్ గారు వచ్చి విశ్వాని పక్షంగా వచ్చి ఈ గూడబాతును ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని మీకు ఆలోచన రావచ్చు. కానీ ఇందులో మనం నేర్చుకోవలసిన నిగూఢమైన, గూఢమైన చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. కానీ నేను ప్రత్యేకంగా నాకు ఇచ్చినటువంటి సమయంలో ఒక 3 విషయాలు మీ గమనంలోకి నేను తేవాలని చాలా ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి లక్షణాన్ని కానీ మనము ఆలోచన చేసినప్పుడు ఇది నీరు నిల్వ ఉండేటటువంటి
ప్రాంతములో నివసించడానికి ఇది ఇష్టపడుతూ ఉంది. వీటిలో మరి చేపలు ఉండేటటువంటి ప్రాంతాల్లో అది నివాసము చేస్తూ అది చేపల్ని వేటాడుతూ ఉంది. చేపలు వేటాడిన తర్వాత అది చేసేటటువంటి పనిని నేను ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు తనకు దాహం వేసినా, గొంతెండిపోయినా, ఎలాంటి కాలమైనా లేకుంటే గొంతెండిపోయి నీరు లేకుండా సతమతమై ప్రాణాలు పోవాలి అనుకున్నా ఇదేం చేస్తుందో తెలుసా? దీనికి ఉండే మంచి లక్షణం ఏంటి అంటే, నీటి పక్కనే నివాసము చేస్తున్నా ఆ నీళ్లను తాగదు. అది ఏం చేస్తుంది? వర్షం వచ్చే వరకు ఎదురు చూచి వర్షము పడేటప్పుడు ఆ వర్షపు నీటి బిందువులు నేలను తాకక ముందే నోరు తెరిచి ఆ వర్షపు నీరు కింద పడకముందే నోట్లో అది పట్టుకొని దాహాన్ని తీర్చుకుంటుంది. దీనికి ఉండేటటువంటి లక్షణం, నీటి పక్కనే ఉంటుంది, చెరువు దగ్గరే ఉంటుంది, సముద్రాల్లోనే ఉంటుంది, నదీ తీరాల్లో ఉంటుంది. కానీ ఎన్నడూ కూడా ఆ నది, చెరువు, సముద్రపు నీళ్ళు, వాగునీరు ఎప్పుడూ తాగదు. దీనికి ఉండే లక్షణం ఏంటంటే, వర్షపు బిందువు వర్షం పడుతున్నప్పుడు ఆ వర్షానికి నేల తాకకముందే నీటి బిందువులను తీసుకొని తన యొక్క దప్పిక, దాహాన్ని తీర్చుకునేటటువంటి అలవాటు కలిగినటువంటి పక్షి. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పైనుండి వచ్చేటటువంటి నీళ్ళు నిర్మలమైనది, స్వచ్ఛమైనది, తేటగా ఉంటుంది, తాజాగా ఉంటుంది. క్రింద లభించేటటువంటి నీళ్ళు కల్తీ ఉంటుంది, మలినం ఉంటుంది, దుర్వాసన కొడుతుంది, కంపు కొడుతుంది. కనుక నేను లోకములోనే జీవించిన లోక సంబంధమైనటువంటి నీళ్ళ మీద ఆధారపడక పైనుండి వచ్చేటటువంటి నీళ్ళ మీద ఆధారపడేటటువంటి స్వభావం కలిగినటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు కూడా పైనుండి వచ్చేటటువంటి సహాయం మీద ఆధారపడేటటువంటి పక్షి. భూ సంబంధమైన లోకంలో ఉండేటటువంటి పరిసరాలకు సంబంధించినటువంటి వాటితో సంబంధాలు కలిగి ఉన్న వాటి జోలికి పోకుండా ప్రత్యేకంగా ఉండడానికి, ప్రత్యేకంగా జీవించడానికి పైనుండి కురిచేటటువంటి వర్షపు బిందువు మీద ఆధారపడేటటువంటి పక్షి. చాలా శ్రేష్టమైన విధానంలో మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా మనము లోకస్తులతో, లోక పరిస్థితులతో సంబంధాలు కలిగి ఉన్న మన ఆధారం అంతా పైనుండి వచ్చే ఆశీర్వాదాలు. పైనుండి ఆశీర్వాదాలు రాకపోతే, పైనుండి దీవెనలు మనకు రాకపోతే, పై దాని మీద మనము ఆధారపడకపోతే మనము ఎన్నడూ కూడా ఆశీర్వదించబడలేం. మనము దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టేవారం, దేవుని యొక్క ఆశీర్వాదాల మీద ఆధారపడి బ్రతికేటటువంటి బ్రతుకులు కలిగినటువంటి వారముగా మనం ఇందులో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, కీర్తనకారుడు అంటాడు 118వ కీర్తన 8-9 వచనాలు మనం చదివినప్పుడు, ఈ వచనాలు చదివితే మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నేటి దినాల్లో అనేక పర్యాయాలు మనం ఏంటంటే, అంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తూ, అంత గొప్ప దేవుని మీద మనము స్తుతులు అర్పించి ఆధారపడి బ్రతుకుచున్న మనమైనా కొన్ని పర్యాయాలు మనుషుల మీద ఆధారపడతాం, రాజకీయం మీద ఆధారపడతాం, కండబలం మీద ఆధారపడతాం, డబ్బు మీద ఆధారపడతాం, అధికారుల మీద ఆధారపడతాం. కొన్ని పర్యాయాలు ఎవ్వరి చేత ఏమి కానప్పుడు చివరికి దేవుని మీద ఆధారపడేటటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారంగా మనం జీవిస్తూ ఉన్నాం. అయితే నేను అనేది, మనుషుల కంటే, రాజుల కంటే యెహోవా మీద ఆశ్రయించుట మేలు. ఈ గూడబాతు లోకములో జీవించినప్పటికీ పైనుండి వచ్చేటటువంటి ఆశీర్వాదాల మీద ఆధారపడి బ్రతికేది. అందుకే నేను మిషనరీ పక్షి అని చెప్పడానికి నేను సంకోచించట్లేదు. పైనుండి వచ్చే ఆధారం. విశ్వాని పరిచర్య గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ మేము 65 కోట్ల రూపాయలు ఈ 4708 మంది మిషనరీలు పోషణ కొరకు 65 కోట్ల రూపాయలు భారతదేశం నుండే పోగు చేయడం జరిగింది. అది కూడా కానుక పెట్టెల ద్వారా, గ్రామ దత్తత ద్వారా, కొంతమంది దాతృత్వంగా ఇచ్చిన అర్పణల ద్వారా, మనలాంటి సంఘాల నుండి ప్రార్థన పూర్వకంగా ఇచ్చిన అర్పణల ద్వారా, కానుకల ద్వారా ఈ పరిచర్య పోషించబడి అంత డబ్బు రావడానికి కారణం ఏంటంటే, మాకు FCRI అకౌంట్స్ లేవు,
ఫారెన్ ఫండులు లేవు, లేకుంటే ఇంకా ఎవరో ఇస్తారనేది లేదు. కేవలము సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన, వారిచ్చిన అర్పణ, కానుక పెట్టెల ద్వారా చేసిన సహాయం వలన ఈ పరిచర్య దేవుని మీద ఆధారపడి జరుగుచుండేటటువంటి పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. గత సంవత్సరం మే నెల 3వ తారీఖున మణిపూర్లో జరిగినటువంటి అల్లర్ల గురించి మీకు బాగా తెలుసు. మీరు కూడా ఆ పరిచర్య కొరకై చాలా దాతృత్వంగా గుప్పిళ్ళు విప్పి సహాయం చేశారు. ఈ పరిచర్య ఈ మణిపూర్లో జరిగిన అల్లర్ల తర్వాత ఇప్పటికీ మణిపూర్లో అదేంటి పరిస్థితే కనబడుతుంది, కానీ అప్పుడంతా తీవ్రంగా లేదు. కానీ మా యొక్క మిషనరీ మణిపూర్లో ఉండేటటువంటి ఆసంగ్ మాంగ్తే అనేటటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి సాక్ష్యం ఏంటి అంటే, నేను అనుకుంటా ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మణిపూర్లో మే 3వ తారీఖున ప్రారంభించబడింది. అది కులాల వారీగా ప్రాబ్లం ప్రారంభించబడింది. రిజర్వేషన్లకు సంబంధించిన ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. కుకీ, నాగా, మైతై అనే ఈ 3 తెగల మధ్య జరిగినటువంటి ఘర్షణ అది క్రమేణా పెద్దగా చేసి మతపరమైన ఘర్షణగా అది మార్చేశారు. మార్చిన తర్వాత మీరు గమనించినట్లయితే అటు కుకీలోను ఇటు నాగాలోను అనేక మందిరాలు ధ్వంసం చేయబడ్డాయి. మీరు చూస్తే వందలాది వేల కొలది గ్రామాలు ధ్వంసమైపోయినాయి. వందల కొలది, నేను దాదాపుగా నా లెక్కల ప్రకారంగా 275 మందిరాలు కూల్చబడ్డాయి. అంతేకాకుండా 46,000 మంది నిరాశ్రయులై కొండల్లోకి పారిపోయారు. కొన్ని వందల గ్రామాలు అగ్గితో కాల్చబడ్డాయి. పరుగులు తీసి పారిపోయి ప్రాణాలు గుప్పిట్లో పట్టుకొని తిరిగి ఎవరి సహాయం లేకుండా ప్రాణాలు బిక్కుబిక్కున పెట్టుకొని అడవుల్లోకి పారిపోయినటువంటి సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అలాంటి వెళ్ళిపోయిన సందర్భంలో కొంతమంది దైవజనులు అది మంచిది కాదు, మనము దేవుని బిడలము, మనము మతపరమైన గొడవలు పెట్టుకోకూడదు అని ఆ అల్లరి మూకల్ని ఎదురుదాడి చేసినప్పుడు దాదాపుగా నాకు తెలిసిన లెక్కల ప్రకారంగా 27 మంది పాస్టర్ని ఎక్కడికి వెళ్ళారో ఆచూకీ తెలియదు. అందులో కొంతమంది దైవజనుల్ని తలలు నరికి వారి ఇంటి ముందు ఉండేటటువంటి కంచెల్లో ఆ కొయ్యలకి వేలాడదీశారు. ఇది జరిగిన సంగతి. అంతేకాకుండా తిండికి లేదు, కట్టుకోవడానికి లేదు, ఉండడానికి నివాసం లేదు, ఆరాధించడానికి మందిరాలు లేవు. ప్రాణ భయముతో అడవుల్లోకి పారిపోయిన తర్వాత వర్షాలు పడుతున్నా భోజనం లేక, కట్టుకోవడానికి లేక, తడి బట్టలతో వారు చేసినటువంటి బాధ ఇంత అంత కాదు. అలాంటి సందర్భంలో యూనివర్సిటీలో చదువుకునేటటువంటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి నగ్నంగా వస్త్రహీనులుగా చేసి ఊరేగింపు చేసి మానభంగం చేసి చంపేసినటువంటి సందర్భాలు మేము కోకొల్లలో చూసాం. మీరందరికీ తెలుసు, మనమంతా దాన్ని తీక్షణంగా గమనించాం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ప్రభుత్వాలు స్పందించలేదు, ఎవరు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. క్రైస్తవ సంఘాలు కొన్ని వెళ్ళాలనుకున్నా వెళ్ళడానికి ఆస్కారం లేదు. కన్నీళ్లతో ప్రార్థన చేసి మణిపూర్ని దీవించు, మణిపూర్ని దీవించు, ప్రభువా కాపాడు అని మనం ప్రార్థనలు చేసాం. అలాంటి సందర్భంలో తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఉండడానికి నివాసం లేకపోయినా, ఆరాధించడానికి స్థలాలు లేకపోయినా, ఆ చలిలో వణుకుతూ తడిచిన బట్టలతో దాదాపుగా 40 కిలోమీటర్లు రోడ్డు దగ్గర ఎక్కడికి వెళ్ళాలో తలదాల్చుకోవడానికి స్థలము లేకుండా చేతులు పైకెత్తి కన్నీరు కార్చి వారేమన్నారో తెలుసా? దేవా, నీవే మాకు ఆధారం, నీవు తప్ప మాకు దిక్కు లేదు. ఏ ఒక్కరు మాకు సహాయం చేయలేకపోతున్నారు. ఏ క్రైస్తవ సంఘాలు మాకు సహకరించలేకపోతున్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చి మాకు ఆదుకున్న దాఖలాలు లేవు. ప్రభువా, ఎక్కడ చూసినా బాంబు పేలుళ్ళు, ఎక్కడ చూసినా అగ్గి మంటలు, ఎక్కడ చూసినా ఈ యొక్క తుపాకుల శబ్దాలు, ఎక్కడ చూసినా అల్లరి కేకలు, ఇవన్నీ చూస్తుంటే బ్రతకాలా చావాలా, ఏమి చెయ్యాలా? భార్య ఒక దగ్గర, భర్త ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, భయంకరమైన అల్లర్లకు మేము గురి అయిపోయాము. ఏంటి నాయన, నీవే మాకు ఆధారం, నీవు తప్ప మాకు ఆధారం లేదు. లోకం మీద, మనుషుల మీద, రాజుల మీద మేము ఆధారపడ్డాం, కానీ మాకు దిక్కు లేదు నాయన, నీవే మాకు ఆధారం.
ఇది మణిపూర్ విశ్వాసులు చేసిన ప్రార్థన. నా ప్రియమైన దేవుని సంఘమా, ఇలాంటి అల్లరి, ఇలాంటి గొడవలు, అలాంటి స్థితియే కానీ మన సంఘాల్లోకి, మన పట్టణాల్లోకి, మన క్రైస్తవుల్లోకి వచ్చిన మణిపూర్ విశ్వాసుల్లాగా ధైర్యంగా నిలబడగలిగిన విశ్వాసం మనలో ఉందా? ఆడపిల్లల్ని తీసుకెళ్ళి నగ్నంగా ఊరేగిస్తుంటే తట్టుకోగలమా? క్రైస్తవ విశ్వాసులుగా మనం నిలబడి ఉంటే, మన మందిరాల్ని కూల్చేస్తుంటే ధైర్యంగా ప్రభు కొరకై సాక్షులుగా ఆరాధించగలిగి, స్తుతించగలిగి నిలబడగలమా? కానీ మణిపూర్ విశ్వాసులు చేసిన కార్యం, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం వదలలేదు, దేవుని మీద ఆధారపడడం వదలలేదు. ఒకసారి హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. అది మణిపూర్ విశ్వాసుల యొక్క కార్యం. లోకంలోనే ఉంటూ ఉన్నారు, కానీ పైనున్న సహాయము కొరకై ఎదురు చూచినటువంటి వారు. గూడబాతుకున్న స్వభావం ఏంటంటే, పక్కనే నది, సముద్రాలు, వాగులు లేకుంటే చెరువు ఉన్నప్పటికీ వాటితో ఉండకుండా ఎప్పుడు కూడా ఆకాశం నుండి ఆ వర్షము కురిచేటప్పుడు ఆ వర్షపు బిందువు నేలను తాకక ముందే ఆ నీటి బిందువును తాగి దప్పికను తీర్చుకొని అది జీవించేటటువంటి స్వభావం కలిగినటువంటిది. ఇది గూడబాతుకున్న మొదటి లక్షణం. రెండవదిగా మనం గమనించినట్లయితే దానికి ఉన్న మరొక బ్యూటిఫుల్ క్యారెక్టర్ కానీ మనము చదువుతూ ఉండేటట్లయితే, నీటి ఒడ్డుననే అది ఉంటూ చేపలను కనిపెట్టి చేపలను పట్టుకుంటుంది. అది చేపల్ని పట్టుకొచ్చిన తర్వాత నీళ్ళలో నుండి ఒడ్డుకు తీసుకొని వచ్చి ఎండలో ఆరబెట్టి అది ముక్క ముక్కలుగా చేసిన తర్వాత దానికి ఉండేటటువంటి మంచి స్వభావం ఏంటి అంటే, నా ప్రియమైన దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా మీరు వింటే, చేపల్ని నీటిలో నుండి ఒడ్డుకు తీసుకొచ్చి ఎండలో ఎండబెట్టి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసిన తర్వాత మీకు నేను చెప్పబోయేది ఏంటంటే, దాని రెక్కలను పైకి చాపి గట్టిగా అరుస్తూ రెక్కలు కొట్టుకొని గట్టిగా అరుస్తుందట. అరిచిన వెంటనే ఆ యొక్క శబ్దానికి అనేక రకాలైనటువంటి పక్షులన్నీ కూడా చేరిన తర్వాత ఈమె వేటాడినటువంటి చేప ముక్కల్ని అన్ని పక్షులకి పంచిపెట్టి అప్పుడు వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తూ ఇది కూడా తింటదట. మీరు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూడండి, దానికి ఉండేటటువంటి లక్షణం. దొరికిన చేపల్ని ఎండబెట్టి ముక్కలు చేసి అనేక పక్షులను పిలిచి మరి ఆ యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని చూపించి తన యొక్క సహవాసాన్ని వారితో ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భాన్ని ఇందులో మనం చూస్తూ ఉన్నాం. నేను చూసేటప్పుడు నాకు అనిపిస్తుంది, దీనికి మిషనరీ అలవాటు, మిషనరీ పక్షిగా ఉండేది నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ఎలాగా అంటే, మనము విన్నటువంటి వాక్యం, నేర్చుకున్నటువంటి సత్యం, మన యొక్క సహవాసం, ఆ పొందుకున్న రక్షణ ఆనందం, పొందుకున్న సమాధానం, పొందుకున్న స్వస్థత మనమేమి చేయాలి అంటే, రక్షింపబడినటువంటి మన పరిసర ప్రాంతాల్లో, కర్నూలు పట్టణంలో, ఆంధ్రప్రదేశ్లో, మన తెలుగు రాష్ట్రాల్లో, మన భారతదేశంలో, ప్రపంచ దేశాలకు ఆ యేసు ప్రభు యొక్క ప్రేమను మనం ప్రకటించాలా. పొందుకున్న ఆనందాన్ని, వేటాడి తీసుకొచ్చిన ఆ ఆనందాన్ని, యేసు ప్రభు నేర్పించిన బోధలను ప్రపంచ దేశాలకు, భారతదేశానికి, కర్నూలు పట్టణానికి, రక్షణ లేని వారికి, మన తోటి వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, మనతో ఉండే పొరుగింటి వారికి, పాలిచ్చే ప్యాకెట్లు ఇచ్చేవారికి, న్యూస్ పేపర్ ఇచ్చేవాడికి, టీవీ కనెక్షన్ ఇచ్చేవాడికి, లేకుంటే మన ఇళ్లలో పనిచేసేవారికి, మనకు సేవలు అందించేవారికి యేసు ప్రేమ తెలుసుకున్న కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఉన్న విశ్వాసులంగా మనం ఏం చేయాలంటే, వీ హ్యావ్ టు స్ప్రెడ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రేమను మనం పంచిపెట్టాలి. నిజముగా నేను ఆలోచన చేస్తున్నప్పుడు, మిషనరీ పరిచర్య అంటే యేసు ప్రభు యొక్క గుండె చప్పుడు, యేసు ప్రభు యొక్క ఊపిరి, యేసు ప్రభు యొక్క మంట, అదే మిషనరీ పరిచర్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఇక్కడ మన కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చినటువంటి రెవరెండ్ డాక్టర్ జే ఎక్కర్మ్యాన్ కోల్స్ అనేటటువంటి గొప్ప మహానుభావుడు, దైవజనుడు, అంతేకాకుండా రెవరెండ్ డాక్టర్ విలియం ఆర్థర్ స్టాంటన్ అనేటటువంటి మిషనరీలు భారతదేశానికి రావడానికి,
వారి గురించి ఆలోచన చేస్తున్నప్పుడు అందరూ కూడా సముద్ర తీరాల పక్కనే ఉండేటటువంటి పట్టణాలకు వచ్చారు. ఇటీవల కాలం మన బాప్టిస్ట్ చర్చెస్ 150 సంవత్సరాల వసంతాలు జరుపుకున్నాయి. మీకు తెలిసి ఉంటుంది. బాప్టిస్ట్ చర్చెస్ ఇక్కడ మన జనవరి ఫిబ్రవరి నెలలో 150 సంవత్సరాల వసంతాల వేడుకలు అన్ని బాప్టిస్ట్ చర్చెస్లో జరుపుకున్నాయి. అలాంటి సందర్భంలో రాయలసీమ ప్రాంతానికి ఏ సేవకుడు వెళతాడు, ఏ మిషనరీ వెళ్ళి సువార్త చేస్తారు అని మాట్లాడుతున్నప్పుడు రాయలసీమలో ఉన్న మనుషులు కఠినాత్ములు, వారు చెప్పిన మాట వినరు, అక్కడ నీళ్లు సౌకర్యము లేదు, పంటలకు సరైన వసతులు లేవు, అక్కడ కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలి, ఎండ తీవ్రంగా ఉంటుంది, అక్కడ పరిస్థితులంతా కూడా భయంకరము గనక ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఎవరూ ఇష్టపడలేదు. ఈ రాయలసీమలో సేవ చేయటానికి ఏ మిషనరీకి ఇష్టం లేదు. కానీ ఎక్మాన్ కోల్స్ అనేటటువంటి దేవుని సేవకుడు, నేను వెళ్తాను కర్నూలు పట్టణానికి, నేను వెళ్తాను సేవ చేయడానికి, వారు ఎలాంటి వారైనా నా ప్రాణాన్నైనా సహితము త్యాగం చేసి సేవ చేస్తాను అని సమర్పించుకొని వారు ఈ యొక్క కర్నూలు పట్టణానికి వచ్చారు. వారు వచ్చుటను బట్టి మనం ప్రభువుని తెలుసుకోగలిగాం. మన తల్లిదండ్రులు తెలుసుకున్నారు, మన తల్లిదండ్రుల ద్వారా మనము తెలుసుకున్నాం. మన తల్లిదండ్రులు కాళ్ళకు చెప్పులు లేవు, పంచె కట్టుకొని చిన్న బనియన్లు వేసుకొని తువాళ్ళు కట్టుకొని రైతు పనులు చేసినప్పుడు వారితో పాటు మిషనరీలు ఉండి యేసు ప్రేమను వారికి తెలియజేయటను బట్టి వాళ్ళ కడుపులో పుట్టిన మనల్ని దేవుడు పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఆశీర్వదించాడు. ఒక్కొక్క ఆర్గనైజేషన్లో ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్నతమైన విధానంలో మనం ఆశీర్వదించబడ్డాం. మన తల్లిదండ్రుల యొక్క శ్రమ, రైతు కూలీలుగా అయోగ్యులుగా ఉన్నారు, కానీ దేవుని ప్రేమ తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకున్నటను బట్టి మనము వారి కడుపున పుట్టినందుకు గర్వించి ఒక స్థితిలో, ఒక స్టాండర్డ్లో బ్రతకగలుగుతున్నాం. మన కడుపున పుట్టిన బిడ్డలు ఆ ప్రేమను మనం తెలియజేసినందువల్ల గొప్ప గొప్ప విదేశాల్లో, ఉన్నతమైన కంపెనీల్లో, ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన స్థితిలో మనకంటే జ్ఞానవంతులుగా మన కడుపులో పుట్టిన బిడ్డలు యోగ్యులుగా ఎంచబడుతున్నారు. దీని అంతటి కారణం ఏంటి? మిషనరీలు చేసిన సేవ, మిషనరీ పరిచర్య, వారి యొక్క ప్రేమ, వారు చూపించిన యేసయ్య యొక్క మాటలు మన జీవితాల్లో ప్రభావితం చేశాయి. కనుకనే మనం ఈ రీతిగా స్టాండర్డ్గా ఈ స్థితిలో ఉండి ఆరాధించగలుగుతున్నాం. 3 పూటల తిండి తినగలుగుతున్నాం, మంచి గృహాల్లో నివాసం చేయగలుగుతున్నాం. భారతదేశానికి మిషనరీ సేవలు చాలా అవసరం. మిషనరీ మనము పొందుకున్న ఆనందం, మనం పొందుకున్న సంతోషం ఇతరులతో పంచుకొనగలిగిన యోగ్యత దేవుడు మనకు దయచేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ప్రత్యేకంగా మనము ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో ఆలోచన చేస్తున్నప్పుడు నేటి దినాల్లో భారతదేశానికి మిషనరీ సేవలు ఎంతో అవసరం, సువార్త ఎంతో అవసరం. మనం పొందుకున్నది నలుగురికి పిలిచి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. అందుకే కోల్స్ బ్యాప్టిస్ట్ చర్చ్లో ఒక మిషనరీ లేకుంటే ఇవాంజలిజం టీం ఒకటి ఉంది. గ్రామాలకు వెళ్ళి గచ్చారి అన్నవాళ్ళు పిలిచి వాక్య పరిచర్యకు నన్ను పిలిచారు. ఒక టీం ఉంది, సువార్త ప్రకటించేటటువంటి ఆలమాయితీ కలిగినటువంటిది. నేను అనేది అన్ని సంఘాలు అదే మాదిరి కలిగిన మిషనరీ బర్డెన్తో సేవ చేస్తే భావి తరానికి యేసు ప్రేమను ప్రకటించిన వారముగా మనము గుర్తించబడతాం. ఈ దినాల్లో భారతదేశంలో మీరు గమనించండి, నన్ను క్షమించండి, ఈ ఎలక్షన్ల హడావుడిగాని మీరు చూస్తూ ఉన్నారు. మనకు 13వ తారీఖున, వచ్చే నెల 13వ తారీఖున అనుకుంటా మనకు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఆ దినాల్లో ప్రజాసేవ చేయాలనేటటువంటి రాజకీయాలు వచ్చాయి. ఈ దినాల్లో నీ అంతు చూస్తా, నీ తాట తీస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను పొడిచేస్తా, ఈ రకమైన రాజకీయాల గురించి నేటి దినాల్లో మీరు ఎక్కడ న్యూస్ చూసినా అదే మాటలు వినబడుతున్నాయి. నిన్నటి దినాన ఒక వ్యక్తికి రాళ్ల దాడి చేసినప్పుడు కంటికి దెబ్బ తగిలినట్టుగా నిన్నటి దినాన న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ మాటలన్నీ చూస్తూ ఉండేటప్పుడు నేను ట్రైన్లో వస్తూ ఉన్నాను. నిన్న ఆ యొక్క వందే భారత్లో వస్తున్నప్పుడు నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, ఒక పెద్ద చదువుకున్న వ్యక్తి. మీరెవరు అని నన్ను అడిగాడు. నేను ఒక పాస్టర్ గారినండి అన్నాను. మీరెవరు అంటే ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ నా గురించి కొన్ని విషయాలు అడగడానికి ఆయన ఆలోచన చేస్తూ ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవులందరూ ఎవరికి ఓటేస్తారండి అని అడిగాడు.
క్రైస్తవులందరూ ఎవరికి ఓటేస్తారు అని అడిగితే ఎవరెవరికి వేస్తారో అయితే మాకు తెలియదండి, మాకు అంటూ ఒక పార్టీ ఉంది, ఆ పార్టీకే మేము ఓటేస్తామండి అని చెప్పినాం. చెబితే ఆయన ఏ పార్టీ అండి అని నన్ను తవ్వుతూ ఉన్నాడు. నేనేమన్నానంటే మాది పొలిటికల్ పార్టీ కాదండి, మా యొక్క పార్టీ ఏంటి అంటే ప్రేమను పంచడం, దేవుని యొక్క ప్రేమను పంచేటటువంటి పార్టీ అండి అన్నాను. ఏం పార్టీ మీది అంటే నేను అన్నాను, మీ పార్టీలకు ఉన్నట్టే మా పార్టీకి ఒక పేరుంది, దానికి ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఒక గుర్తుంది, దానికి ఒక కార్యాలయం ఉంది, వాటికి కార్యకర్తలు ఉన్నారు, వాటికి అంతటికి మేనిఫెస్టో ఉంది. మీలాగనే మాకు కూడా నవరత్నాలు లాంటి అమూల్యమైనటువంటి మాటలు ఉన్నాయండి అని అన్నాను. ఏం మాట్లాడుతున్నారు స్పష్టంగా చెప్పండి అన్నాడు. అయితే నేను అన్నాను, మా పార్టీ పేరు క్రిస్టియన్ అండి, మా పార్టీ ప్రెసిడెంట్ పేరు యేసు క్రీస్తు అండి, మా పార్టీ గుర్తు పేరు సిలువ అండి, మా పార్టీ కార్యాలయము చర్చి అండి, మా పార్టీ కార్యకర్తలు అంటే మా విశ్వాసులండి, మాకుండేటటువంటి మేనిఫెస్టో ఏంటంటే మా బైబిల్ అండి అని ఇలా నేను చెబుతూ ఉన్నాను. చెబుతూ ఉంటే ఆయన అన్నాడు, మరి నవరత్నాలు లాంటివి అన్నారు ఏంటండి అన్నాడు. అయితే నేను అన్నాను, మీరు గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చదివితే గలతీ 5:22లో ఆత్మఫలము అనే నవరత్నాలు ఉన్నాయండి, అది పంచిపెట్టడమేనండి మా ఒక్క వర్క్. మాకు కూడా ఒక పార్టీ ఉంది, మా పార్టీ గుర్తే సిలువ గుర్తండి, మా పార్టీ ప్రెసిడెంట్ యేసు ప్రభు, మా కార్యాలయము చర్చి అండి. నేను అంటాను, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులెత్తి మీకు దండం పెట్టి నేను చెబుతున్నాను, క్రైస్తవులుగా మిషనరీలుగా మనం పనిచేసేటప్పుడు ఏ అల్లర్లు ఏ గొడవలకి వెళ్ళకూడదు అనేది సంఘంలో మనం బోధిస్తూ ఉన్నాం. ఒక దగ్గర నేను వరంగల్ బాప్టిస్ట్ చర్చ్, కర్మెల్ బాప్టిస్ట్ చర్చ్లో వాక్యం చెబుతున్నప్పుడు ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు. క్రైస్తవులుగా ఏ అల్లరికి పోకూడదు, ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపించాలి అని మాట్లాడుతూ ఉంటే ఆయన అన్న మాట ఏంటంటే నాకు అనిపించింది, అన్నా నువ్వు ఒక దైవ సేవకుడికి చక్కని వాక్యం చెప్తున్నావు, నాకు చాలా బాగా అనిపించింది. ఒక చెంప మీద చెబితే ఇంకొక చెంప ఇవ్వడానికి చెంపలు లేవు ఈ దినాల్లో. క్రైస్తవత్వం అని చెబితే తలలు నరకేసి ఆ కంచె మీద వ్రేలాడదీస్తుంటే చెంప ఇంకెక్కడుందన్న చంపేవ్వడానికి. క్రైస్తవుల మీద దాడి జరుగుతూ ఉన్నాయి, క్రైస్తవుల మీద హింసలు జరుగుతున్నాయి, క్రైస్తవుల మీద రకరకాలుగా జనాలు చేస్తున్నటువంటి ఇలాంటి మోకల్ని మనం చూస్తూ ఉంటే మనం ఏమి చేయాలన్నా, ఇంకా క్రైస్తవులకు సైలెంట్ ఉండకుండా ఎలక్షన్ల దగ్గరకు వచ్చాయి, మోకరించి ప్రార్థన చేసి మీకు నచ్చినటువంటి భారతదేశానికి క్రైస్తవులకు మనలాంటి వారికి మేలైనటువంటి వారికి ఓటేయాలన్నా అని ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది, రైట్ టైం వచ్చింది. ఎవరిని మనం ఎన్నిక చేసుకోవాలా, ఎవరు మనకై పరిపాలిస్తే బాగుంటుంది, క్రైస్తవులు అంటే ఎవరు మనల్ని ప్రేమించి బలహీన బడుగు వర్గాల్లో ఉన్న వారిని పైకి లేవనెత్తుతారు, మన పిల్లలను మన కుటుంబాన్ని మన సంఘాలని కాపాడుకునే ఈ శ్రమల్లో నుండి కాపాడే రైట్ టైం వచ్చింది. మిషనరీ పరిచర్యలుగా నేను అంటాను, ఇలాంటి వాటిని చైతన్యవంతం పరచడమే మిషనరీ పరిచర్య. మిషనరీ పరిచర్యల కొరకై మనము ఆలోచన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూడండి. గూడబాతుకున్న మొదటి లక్షణం ఏంటంటే ఆకాశ వర్షం మీద ఆధారపడుతుంది. రెండవది, తనకు దొరికిన ఆహారాన్ని నలుగురితో పంచుకొని ఆనందిస్తుంది. అలాంటి మిషనరీ లక్షణం. మూడవ లక్షణం నేను చెప్పి క్లోజ్ చేస్తాను. చాలా జాగ్రత్తగా మనము ఆలోచన చేసినప్పుడు దానికి ఉన్న మూడవ లక్షణం ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా తన యొక్క చిన్న పక్షులను ఎగరడం నేర్పించడానికి అది ప్రయత్నం చేస్తూ, పిల్ల పక్షులు బలంగా ఎగరాలి అంటే ఈ గూడబాతుకు ఉండేటటువంటి మంచి లక్షణం ఏంటంటే, స్వేచ్ఛ భయము లేకుండా ధైర్యంగా బలంగా ఉండాలి అంటే ఈ గూడబాతు 2 రెక్కలను చాపి తన యొక్క పొడవాటి ముక్కుతో లేకుంటే తన యొక్క నోటితో అదేం చేస్తుందంటే పక్కన ఇలాగ పొడుచుకుంటుంది. పొడుచుకున్న తర్వాత అందులో నుండి వచ్చినటువంటి రక్తపు చిన్న చిన్న మాంసపు ముక్కలు రక్తాన్ని తన పిల్లలకు అది తినిపించి బలం వచ్చిన తర్వాత ఎగరడము నేర్పిస్తుంది. గూడబాతుకు ఉండేటటువంటి చక్కని లక్షణాల్లో ఇదొకటి. తన యొక్క పక్కన పొడుచుకొని రెక్కలు చాపి, ఇక్కడ ఎంట్రుకలు ఉండవు, ఇక్కడ పొడుచుకొని వచ్చిన చిన్న చిన్న మాంసమును రక్తాన్ని తన బిడ్డలకిచ్చి
బలము పొందుకున్న తర్వాత ఎగరడానికి అది నేర్పించేటటువంటి స్వభావము కలిగినటువంటిది. అందుకు నేను అన్నాను, ఇది యేసు క్రీస్తు లక్షణాలు కలిగిన పక్షి అని. యేసు ప్రభువారు కల్వరి శిలువలో మనల్ని ఆయన ప్రాణత్యాగము చేసి, ఆయన 2 రెక్కలను చాపి పక్కలో పొడిపించుకొని ముండ్ల కిరీటము ధరించి రక్తము కార్చి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని గుర్తుగా చేసుకోండి అని ప్రభు వల్ల మన ముందు పెట్టాడు. యేసు ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకము చేసుకొని మనం ఈ దినాల్లో దాన్ని పాటిస్తూ ఉన్నాం. తన బిడ్డలు బలవంతులై సాక్షార్థమై తన శ్రమలలో పాలివారగుటకు, తన రాకడ పర్యంతము జ్ఞాపకము చేసుకొనుటకు దానిని చెయ్యండి అని చెప్పిన త్యాగాన్ని మనం ఇందులో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఒకవేళ మన పాస్టర్ గారు విదేశాల్లో నుండి వచ్చిన వారని నేను వింటూ ఉన్నాను. పాస్టర్ గారు వెళ్ళారో లేదో నాకు తెలియను, కానీ లండన్లోని చాంప్మన్ హాల్ అనే ఒక హాల్ ఉందంట. ఆ హాల్లో గ్యాలరీలు ఉన్నాయంట. 182 నుండి 186 గ్యాలరీల్లో ఉండేటటువంటి ఆర్ట్స్ ఉన్నాయంట. అందులో ఒక మాట రాసుంది, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ చారిటీ అని రాసుందట. గోడబాతు బొమ్మను పెట్టి దాని కింద ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ చారిటీ అనే వర్డ్ అందులో రాసుందట. అంటే ఈ గోడబాతు యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు యొక్క లక్షణాలు కలిగినటువంటి పక్షిగా మనం చూస్తూ ఉన్నాం. రెక్కలు చాపి పొడుచుకొని వచ్చిన రక్తాన్ని, మాంసాన్ని తన పిల్లలకు పంచిపెట్టినటువంటి త్యాగమూర్తి అయినటువంటి పక్షిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క శ్రేష్టమైన దినాన క్రైస్తవులు త్యాగము చేయకపోతే, శ్రమను అనుభవించకపోతే, దేవుని కొరకై ప్రయాస పడకపోతే అన్ని రంగాల్లో మనం రాణించడం చాలా కష్టం. ఈ దినాల్లో జరుగుతుండేటటువంటి పరిస్థితులను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యేసయ్య చేసిన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మిషనరీలు గొప్ప త్యాగం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన ఒక 2 months బ్యాక్ భారతదేశంలో మన ప్రభుత్వం ఒక పెద్ద మందిరాన్ని కట్టుకొని, మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకొని సంతోషించారు. వారికి సంబంధించిన, విశ్వాసానికి సంబంధించిన మందిరాన్ని ఆ రోజు సెలవు దినంగా ప్రకటిస్తే కొంతమంది ఇళ్లలోనే కూర్చొని ఆ మందిర ప్రతిష్టను, వారు వాళ్ళ దేవాలయాన్ని ప్రతిష్ఠించినప్పుడు చూశారు. ఆ రోజు అందరు సంతోషిస్తుంటే విశ్వాని కుటుంబంగా మేము కూడా సంతోషించాం. ఎందుకంటే డిసెంబర్ 3వ తారీఖున వారణాసి ప్రాంతంలో 3 మిషనరీలు చర్చి ద్వారాలు తెరిచి మోకరించి వారు క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అని మందిరాలు తలుపు తీసి గట్టిగా చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంతమంది పోలీసులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో, ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. అలాంటి పరిస్థితిలో మేము కనిపెట్టి 3 మిషనరీలు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమయ్యారు అని మేము వెతుకుతున్నాం, కానీ వారు దొరకలే. చివరికి తెలిసింది ఒక దగ్గర అరెస్ట్ అయ్యారు, ఒక దగ్గర వారు ఆ యొక్క జైల్లో ఉన్నారు అని తెలిసింది. వాళ్ళను బయటకు తీసుకురావడానికి ఎంతోమందిని సంప్రదించాం, ఎన్నో ప్రయత్నాలు చేసినా నాన్ బెయిలబుల్ వారెంట్ అని వాళ్ళ మీద ముద్ర వేసి శాశ్వతంగా జైల్లో ఉండేటట్టుగా కేసులను వారి మీద పెట్టి లోపల పెట్టేశారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎంతో చేసిన తర్వాత క్రైస్తవ సంఘాలకి చెప్పినప్పుడు చాలామంది, చాలా సంఘాలు కన్నీళ్లతో ప్రార్థన చేశాయి. ప్రార్థన చేసిన తర్వాత ఏ రోజైతే ఈ మందిర ప్రతిష్ట వాళ్ళు చేసుకుంటున్నారో అదే రోజు అనుకోకుండా ఎవరో క్రిస్టియన్ లాయర్లు అంట, వాళ్ళ గురించి తెలుసుకొని వెళ్ళి పోరాడి వారి గురించి వాదించి వారిని బెయిల్లో విడిపించి తీసుకొచ్చారు. అదే రోజు, ఆ రోజు వాళ్ళు ఏమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో తెలియని పరిస్థితిలో ఉండేటప్పుడు అదే రోజు వాళ్ళు బయటకు వచ్చారు. మరి క్రిస్మస్ పోయింది, కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి, మాకు తెలియదు, ఏమైపోయారో తెలియదు. కానీ దేవుడు అద్భుతమైన కృపను చూపించి వారిని బయటకు తీసుకొని వచ్చాడు. మిషనరీలు త్యాగం చేయటాన్ని బట్టి నేను అనుకుంటా వారణాసి ప్రాంతంలో దాదాపు 120 కిలోమీటర్ల పరిధిలో, చెబితే ఆశ్చర్యపోతారు, ఎప్పుడైనా టైం దొరికితే వెళ్ళండి. విశ్వాని పరిచర్య ద్వారా దేవుని యొక్క మహాకృపను బట్టి 62 ఆరాధన గుంపుల్ని దేవుడు మాకు ఇచ్చాడు. అద్భుతమైన సేవ జరుగుతుంది.
ప్రాణాల సహితం తెగించి ఆ ప్రాంతాల్లో సేవ చేస్తున్నారు సేవకులు. ఏ ప్రభుత్వాలకు ఏ మనుషులకు కాదు. వారు ఏమంటారంటే, అన్న మనల్ని పరిపాలించే నాయకులు అధికారుల కంటే మన దేవుడు పైన ఉన్నవాడన్నా, ఆయన అద్భుతాలు చేస్తున్నాడన్నా, కనుక ఆయన ప్రేమను చెప్పకుండా మేము ఎలాగుండగలము అని మా మిషనరీలు చెప్పి అలాంటి వారి మధ్య సేవలు చేస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని సంఘానికి నేను చెప్పేది, ఈ యొక్క శ్రేష్టమైన సమయాన మిషనరీ పక్షి అని గూడబాతు గురించి 3 విషయాలు చెప్పాను. మొదటిది ఆకాశపు వర్షపు నీటి మీద ఆధారపడేది. రెండవది వాటికి దొరికిన ఆహారాన్ని నలుగురితో పంచుకొని ఆనందించే స్వభావం కలిగేది. మూడవది రెక్కలు చాపి తన మాంసాన్ని రక్తాన్ని తదుపరి తరానికి అందించేటటువంటి క్రీస్తు లక్షణాలు కలిగిన త్యాగపూరితమైన పక్షి. ఇది మిషనరీ పక్షి. కనుక మిషనరీ పరిచర్య ఈ రీతిగా ఆశీర్వదించబడాలి అంటే కొంతమంది త్యాగపూరితమైన వ్యక్తులు ప్రాణాల సహితం పనంగా పెట్టి నిలబడగలిగి పనిచేసేటటువంటి వారు సంఘానికి అవసరం. ఇలాంటి పరిచర్య విశ్వవాణి ద్వారా జరుగుతున్నప్పుడు నా ప్రియమైన సంఘానికి నేను బ్రతిమలాడేది, చేతులు జోడించి అడిగేది, ఈ మిషనరీ పరిచర్య కొరకై మీరు చేయుచున్న సేవ, మీరు అందిస్తుండేటటువంటి అర్పణ, మీరు చేయుచున్న ప్రార్థన అమోఘమైనది. బాప్టిస్ట్ సంఘాలకి నేను గర్వంగా చెప్పగలను, బాప్టిస్టు సంఘాల్లో నుండి రక్షింపబడి మేము చాలామంది మిషనరీలుగా విశ్వవాణిలో పనిచేస్తూ ఉన్నాం. కేవలం మిషనరీ సంఘాలను మిషనరీ సంఘాలుగా ప్రోత్సహించిన బాప్టిస్ట్ సంఘాల ద్వారా ఇలాంటి మిషనరీ పరిచర్య జరుగుతూ ఉండేటప్పుడు మన వంతుగా మనకు కవర్లు ఇవ్వబడ్డాయి. గ్రామాలకు సువార్త వెళ్ళాలి, ఒక గ్రామానికి ఒక మిషనరీ వెళ్ళాలి అంటే 4000 రూపీస్ అవుతుంది. ఒక మిషనరీ ఒక గ్రామంలో ఉండి సేవ చేయడానికి 4000 రూపీస్ అవుతుంది. నేను అంటాను, అలాగా చేయలేకపోయినా మన దగ్గర కానుక పెట్టెలు ఉన్నాయి, దయచేసి తీసుకెళ్ళండి, పరిచర్యను ప్రోత్సహించండి. మీరు సంఘానికి ఇవ్వాల్సింది సంఘానికి, సంఘాభివృద్ధి కొరకు పాస్టర్ గారికి ఇవ్వాల్సింది పాస్టర్ గారికి ఇవ్వండి. మిషనరీ పరిచర్య కానీ భారతదేశంలో జరిగితే దేశము ఆశీర్వదించబడుతుంది, భావి తరానికి దీవెనగా ఉంటుంది. మనకంటే ముందుగా మిషనరీలు వచ్చి ఇలాంటి గొప్ప మందిరాలని స్థాపించి మనకు ఆశీర్వాదంగా నిలిచారు. రక్షణ లేని ప్రజలకు మిషనరీ పరిచర్య అందాలి అంటే మన వంతుగా వెళ్ళగలిగితే వెళ్ళాలి, లేని పక్షంగా సహాయం చేయాలి. కనుక ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మిషనరీ పరిచర్య గురించి ఒకసారి ఆలోచన చేయండి. మీరందరూ ప్రియమైన సంఘం మాలాంటి మిషనరీల కొరకై దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేయండి. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమెన్.